నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఫైనాన్స్ ముసుగులో నయా దందా నడుస్తోంది. తాకట్టులో ఉన్న బంగారం తక్కువ ధరకే ఇడిపిస్తామంటూ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నాడు ముత్తూట్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 4 లక్షల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు పర్సనల్గా సెటిల్ చేసుకుంటే ఈ నేరస్తులు సమాజానికి ఎక్స్పోజ్ కావట్లేదు. దానివల్ల ఒకళ్ళకి సెటిల్ చేయడానికి వాడు 10 మందిని మోసం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యి వీళ్ళు రికార్డు మీదకి వచ్చి వీళ్ళు రిమాండ్ అయ్యి చట్టపరంగా ఏ విధంగా రికవరీస్ కావాలో అంతవరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి అందరూ కూడా గమనించి ప్రస్తుతం మాకు మిర్యాలగూడలో జరిగేటటువంటి కొత్త తరహా మోసాల్లో గోల్డ్ కొనుక్కోవటానికి డిపాజిట్స్ తీసుకోవటము, ఎవరో లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర గోల్డ్ ఇప్పిస్తా అని మెటీరియల్ తీసుకుంటామని వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డిపాజిట్ చేసి వాళ్ళు తర్వాత డబ్బులు ఎగ్గొట్టారని. సో వీళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, ఎవరైనా బిజినెస్ ఫెయిర్గా చేసుకోండి, చట్ట ప్రకారం చేసుకోండి. దీంట్లో అధికంగా డబ్బులు సంపాదించి అక్రమార్గాల్లో చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఫైనాన్స్ ముసుగులో నయా దందా నడుస్తోంది. తాకట్టులో ఉన్న బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నాడు ముత్తూట్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 4 లక్షల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. రైట్ మనశ్రీ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అయితే ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి లోడగి యాదగిరి అనే పర్సన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ముత్తూట్ ఫైనాన్స్ తో పాటు పలు గోల్డ్ ఫైనాన్స్ లలో కూడా ఈయన పనిచేస్తున్నారు. గతంలో కూడా దానికి సంబంధించి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న అనేక ఆరోపణలు ఇతని మీద ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ ఎవరైతే ఉపేంద్రచారి అనే కంప్యూటర్ ఆధారంగా కూడా ఇప్పటికే ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా యాదగిరి తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని తక్కువ రేట్లకు మీకు ఇస్తానంటూ కూడా విడిపించి ఇస్తానంటూ కూడా ప్రజలకు గురిడి గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎవరైతే కంప్యూటర్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్రచారి అకౌంట్ లో ఉన్నటువంటి దాదాపుగా 9,60,000 రూపాయలను ఇతను డ్రా చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు విషయము యాదగిరి అసలు లీడర్లు బయటకు వచ్చాయనే విషయం కూడా తెలుస్తా ఉంది. మిర్యాలగూడ చెందినటువంటి ఉపేంద్రచారి ఎవరైతే ఉన్నారో ఇతను గోల్డ్ షాప్ కు సంబంధించినటువంటి కొంతమందితో గోల్డ్ షాప్ నిర్వాహకులతో కొన్ని పరిచయాలు ఏర్పరచుకున్నటువంటి యాదగిరి, అదేవిధంగా ఈ ఉపేంద్ర, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత సన్నిహితం నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బాధితుడు విషయంపై కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడికి సంబంధించినటువంటి దాదాపుగా 4 లక్షలు అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ డిఎస్పీ ఇప్పటికే ప్రజలకు సూచనలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇలాంటి ప్రజలను మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్న వారిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా ఏదన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.